రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో, తహసీల్దార్ కేంద్రాల్లో ఇళ్లు లేని నిరుపేదల చేత లక్షలాది మంది చేత ఇళ్ల దరఖాస్తులు అధికారులకు సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే పేదలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ళు ఇచ్చి మీరు ఇస్తానని చెప్పినటువంటి 4 లక్షలు కాకుండా ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీసం ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇవాళ అధికారులకి కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి తహసీల్దార్ గారి వరకు ఇళ్ల స్థలాలకు అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో సిపిఐ ఆధ్వర్యంలో 22 లక్షల దరఖాస్తులు ఇల్లు లేని పేదల చేత వాళ్ళ అధికారులకి, రెవెన్యూ అధికారులకి సమర్పించడం జరిగింది. మరి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తూ ఉంది. పేదలు సొంత ఇల్లు లేక అద్దెళ్లలో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి చాలని వేతనాలతో అద్దెళ్లకు నెలకు 5 నుంచి 6,000 రూపాయలు అద్దెలు చెల్లించలేక, సొంత గూడు లేక, వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయం లేక వాళ్ళు జీవించడమే అత్యంత కష్టతరంగా ఉంది. మీరు ఇస్తానన్నటువంటి హామీ మేరకు తక్షణమే పేదవాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎన్నికల ముందు అనేకమైనటువంటి హామీలు పేద ప్రజలకు ఇచ్చారు. ఇవాళ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు జరపాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది పేదలకు సొంత ఇంటి కళ నెరవేరుస్తామన్నటువంటి డిమాండు. ఆ డిమాండ్ని మీరు ప్రభుత్వం ఇవాళ అమల్లోకి తీసుకొచ్చి ఇవాళ పేదవాళ్ళకి ఏదైతే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామన్న దానికి సంబంధించి మీరు ప్రభుత్వం నుంచి జీవో కూడా జారీ చేశారు. అలాగే రాష్ట్ర మంత్రిమండలి కూడా ఆమోదించింది. ఇప్పటికే 9 నెలలు పూర్తవుతూ ఉంది. ఎలాంటి కాలయాపన లేకుండా త్వరితంగా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. మరింత ఆలస్యమైతే కనుక ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ప్రతి పేదవాడికి, అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చే వరకు సిపిఐ పోరాడుతుంది. తక్షణమే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు జరిపి పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.